శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. ఆగస్టు 23వ తారీఖు శ్రావణ బహుళ అమావాస్య. దీనిని పొలాల అమావాస్య అని కూడా అంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య శనివారం రోజు రావడం దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తారు. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో కో గోవింద కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి అమావాస్య సందర్భంగా జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేకం కావచ్చు, గోపూజ, సత్సంతాన ప్రాప్తికి వైనతేయ హోమాన్ని నిర్వహించి గరుడ ప్రసాదాన్ని, అదేవిధంగా ఆనాటి సాయంత్రం అత్యంత విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి హోమం, మహాసుదర్శన నారసింహ హోమం చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. పొలాల అమావాస్య ఎందుకు విశేషమయ్యా అంటే మన యొక్క సంతానంలో ఉండేటువంటి పిల్లలకి అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి, అదేవిధంగా కుటుంబంలో ఉండేటువంటి గ్రహ దోషాలు తొలగి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించేటువంటి అత్యద్భుతమైనటువంటి అమావాస్య పొలాల అమావాస్య. మన పిల్లల్లో చాలామందికి బాలారిష్టాలు ఉంటాయి, చాలామందికి అపమృత్యు దోషాలు ఉంటాయి. ఎలాంటి దోషాలు కూడా కలగకుండా ఈ యొక్క పొలాల అమావాస్య నాడు కల్పవృక్ష నరసింహస్వామి వారిని దర్శించుకోండి. ఆనాడు ఇక్కడ దిష్టి తీసేటువంటి కార్యక్రమాన్ని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా జరుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా కల్పవృక్ష నారసింహుడికి జరిగేటువంటి అభిషేకం కావచ్చు, హోమంలో కావచ్చు, పాల్గొనండి, సకల శుభాలను పొందండి. సర్వేజనా సుఖినో భవంతు.